మత్స్యకారుడు చోడుపల్లి ఎర్రయ్య 1వ తారీఖు అర్ధరాత్రి అయితే వేటకెళ్ళడం అయితే జరిగింది. అయితే 2వ తారీఖు ఎర్లీ మార్నింగ్ అయితే ఈ వేటకెళ్ళిన సమయంలో విషాదం అయితే నెలకొంది. ఆ వల తన నడుముకి చుట్టేయడం, అలాగే అదే టైంలో ఈ కొమ్ము కోణం అనే చేప వచ్చి ఆ వలను లాక్కుని వెళ్ళిపోవడం. దాంతో పాటు ఈ ఎర్రయ్య అయితే సముద్రంలో పడిపోయి ఆ దాటికి అయితే వెళ్ళిపోయాడు. ఉన్న మిగతా ముగ్గురు కూడా రక్షించడానికి ఎంతో విశ్వ ప్రయత్నాలు చేసినా సరే ఎర్రయ్య అయితే తప్పకుండా తను నీటిలో మునుకోవడం అయితే జరిగింది. అయితే ఈ సందర్భం 2వ తారీఖు ఎర్లీ మార్నింగ్ జరగడం, అది ఇప్పటి వరకు ఈ రోజు శుక్రవారం 3 రోజులు అవుతున్నా సరే ఈ మృతదేహం అయితే బయటకు రాలేదు. ఆ వెతికించే ప్రయత్నాలు కూడా ప్రభుత్వం తరపు నుంచి ఏమీ జరగట్లేదు అని చెప్పి కుటుంబ సభ్యులు అయితే వాపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మా మృతదేహాన్ని మాకు అప్పచెప్పి మాకు తగిన న్యాయం చేయాలి, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి స్థానికులు కానీ కుటుంబ సభ్యులు అయితే తెలియజేస్తున్నారు. అయితే ఈ ఎర్రయ్య తల్లి కోదండ అయితే మనతో పాటు ఉన్నారు. అమ్మ చెప్పండి, బాబు ఇప్పుడు వెళ్ళాడు వేటకి, ఏ రోజు వెళ్ళాడు? మంగళవారం నైట్కి తెల్లవారు 2 గంటలకు వెళ్ళాడండి. 2 గంటలకు వెళ్ళి అమ్మ సెల్దాన్ని పెట్టుకున్నాడు. అమ్మ సెల్దాన్ని పెట్టాను. ఆటలో బట్టలు ఇవ్వమ్మ అన్నాడు. ఆటలో బట్టలు ఇస్తే ఆటలో బట్టలు వేసుకున్నాడు. సెల్దాన్ని పట్టుకుపోయి బాబు ముందు వెళ్ళిపోయాడు. అనకాల్సిన బాబు సెల్దాన్ని పట్టుకుపోయి వెళ్ళాడు. వెళ్ళి తెల్లవా మరి 9 గంటలకి చేప రాగిందంట. చేపలు అయితే చేప బొడికిడి గాలం వేసాడంట. చేపకి గాలం అయితే ఈ చేప పిల్లడిని నాకుపోయి గమలు పడేసేసింది. బొలువు ఎక్కువైపోయింది. పిల్లడు నాగేసింది. నాగైతే ఈ కిందకి వెళ్ళిపోయాడు బాబు. కిందకి వెళ్ళిపోయి మునిగిపోయి ఇంక కనిపించలేదు. తప్పలోని ముగ్గురిని అల్లాజీ దాటి తమ్ముడు మునిగిపోయాడని చెయ్యెత్తాడంట. చెయ్యెత్తిపోడికి దాటేసేసి వెళ్ళాడంట. అల్లబోడికి అంత దూరంలోకి అల్లబోడికి బాబు మునిగిపోయాడు. మునిగిపోతే అమ్మ తమ్ముడు మునిగిపోయాడు అనుకోని మరి తిరిగి ఈడి నాని పోతాడనుకోయి తప్పుడు పోయి నాగేశాలంట. ఇంక బాబుకి కనిపించలేదు. వెనకేళ్ళు 1 గంట బాబుకి నాకు ఫోన్ చేశాను. 1 గంట ఫోన్ చేస్తే అమ్మ అన్నయ్య చచ్చిపోయాడు గమలోన, కనిపించలేదు అన్నయ్య అని బాబు అన్నయ్య ఏడ్చుకుంటా ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే బాబు అన్నయ్య ఎలా పోయాడు బాబు అనేసి ఆయన ఎడుతున్నాడు చూడాలని. అమ్మ అన్నయ్య కనిపించడు అమ్మ, అన్నయ్య చచ్చిపోయాడు అమ్మ అనేసి మా పిల్లోడు ఏడుతున్నాడు. అదే జరిగిందండి. నాకు న్యాయం చేయాలండి. నా బిడ్డలు కనిపించలేదు. ఈ రోజుకి 3 రోజులు అయిపోయింది. ఇంకేమేటండి నాయకులన్నా ఎవరన్నా వెనక్కి నాకు బిడ్డ నొప్పి చెప్పి నాకు న్యాయం చేయకపోతే నన్ను బతకనాను. నాకు 3 పిల్లలు, ఆడపిల్లలు 2 ఉన్నారు. నా భర్త చిన్నప్పుడు చనిపోయాడు. ఈ పిల్లల్ని పెంచినోడు ఆ కొడుకే, నా పెద్ద కొడుకే నేను పెంచినోడు. ఈ కుటుంబాన్ని అలా చూసినోడు. ఈ గంగలో ఉండిపోయాడు. ఇప్పుడు మనం ఎలా బతకాలి? న్యాయం మాకు చెయ్యాలి. అధికారులు ఉబులి రాలేదు. అవులి రానేది అవులి చెప్పలేదు. అవులు పట్టించుకోలేదు. ఎవరు మమ్మల్ని ఎలాగున్నాలో ఏంటి ఈ సమానం ఎక్కడ పోయింది ఏంటి అడిగిన ఓలి లేదు మాకి. ఇవాళకి 3 రోజులు అయిపోయింది. ఎవరు పట్టించుకోలేదని మమ్మల్ని పట్టించుకోవాలా, మమ్మల్ని న్యాయం చెయ్యాలి. మా బాబుని పోయిన బాబుని వెనక్కి మాకు చూపించాలి. అదే కోరుకుంటున్నాను. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ ఎర్రయ్య అయితే మొత్తం కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఎర్రయ్య తండ్రి చిన్నప్పటి నుంచే మరణించడంతో తల్లి కోదండ కుటుంబాన్ని, 2 చెల్లెల్ని, 2 ఆడపిల్లల్ని, 2 మగపిల్లల్ని సాగుతూ వచ్చారు. అయితే కుటుంబ పెద్దగా ఉన్న కుటుంబాన్ని పోషిస్తున్న ఎర్రయ్య అయితే ఇలా గంగపాలు అయిపోవడం నిజంగా మేము తట్టుకోలేకపోతున్నాం. ఏదేమైనా ప్రభుత్వం ఆదుకోలేదు. ఇప్పుడు వచ్చి ఏ అధికారి కానీ ఎమ్మెల్యే కానీ మమ్మల్ని పరామర్శించడానికి రాలేదు. మేము ఏం చేస్తున్నాం, ఏం తింటున్నాం అని కూడా అడగలేదు. ఇప్పుడు వచ్చి ఏదేమైనా మా అబ్బాయిని మాకు చూపించండి, మాకు తగు న్యాయం. ఈ ఎర్రయ్య తల్లి కోదండ అయితే ప్రభుత్వాన్ని కానీ అధికారులు కానీ వేడుకున్నారు. ఏదేమైనా ఈ ఎర్రయ్య మృతదేహాన్ని వెంటనే తెప్పించి కుటుంబ సభ్యులకి అప్పచెప్పాలని చెప్పి స్థానికులు కూడా ప్రభుత్వాన్ని కానీ అధికారులను అయితే కోరుతున్నారు. కొన్ని ముట్టుతో సురకృష్ణ టీవీ, విశాఖ పూర్వమడక గ్రామం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.